అందుకని బెయిల్ ఇప్పించారు వాళ్ళు. అతను రామన్ అతని పేరు జోసఫ్ అని మార్చారు. అతను కమ్మ అని చెబుతున్నాడు, కాదు అతను దళిత్ అని చెబుతున్నారు వీళ్ళు. అతను నేను క్రిస్టియన్ కాదురా బాబు అన్నారు, కాదు నువ్వు క్రిస్టియన్ అంటారు. దేనికి ఇదంతా ఎందుకు? అతని పేరు ఎందుకు మార్చారు, అతని కులం ఎందుకు మార్చారు, అతని మతం ఎందుకు మార్చారు? అతను 4 పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇప్పించింది ఎవరు? మేమా? అతని కులం మతం పేరు కూడా మార్చింది మేమేనా? కాబట్టి అతను జోసఫ్ అని వాళ్ళు చెప్పేటువంటి జోసఫ్, మేము చెప్పేటువంటి రాముని, రాష్ట్ర ప్రజలు మాట్లాడుకునేటువంటి రామును బాలకృష్ణ కానీ లోకేష్ని కానీ చంద్రబాబును కానీ ఒక మాట కూడా మాట్లాడు. అతను వీడియోలు పరిశీలించండి. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు, పవన్ కళ్యాణ్ అయితే ఇక అద్దు బొద్దు లేకుండా విమర్శిస్తాడు. ఇప్పుడు అతని మీద నక్సల్స్కి వ్యతిరేకంగా, నక్సల్స్కి అనుకూలంగా ఉన్నాడని కేసు పెట్టానని చెబుతున్నారు. ఇతను నక్సల్కి అనుకూలంగా ఎప్పుడు చెప్పాడు? వాళ్ళు చెప్పాడు, నిన్న చెప్పాడు, మొన్న చెప్పాడా? సంవత్సరం అయింది. అప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఏం చేస్తాను, గుడ్డుగూరాలు పొడుతూ ఉంటుందా? హిందూ మతంలో ఉన్నటువంటి అతని పేరేంటి, మనోహర్ దాసుని ఇతను ఎప్పటి నుంచి తిట్టుకుంటున్నారు? 2 సంవత్సరాల నుంచి తిట్టుకుంటున్నారు. అప్పటి నుంచి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం, గుడ్డుగూరాలు పొడుతూ ఉంటుందా? పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చి 4 స్టేషన్లు తిప్పి 5వ స్టేషన్లో ఉప్మా కేసు పెట్టేదాకా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు పెట్టలా? అతను అంత ద్రోహి అయితే తెలుగుదేశం పార్టీ మరి అందరి మీద, చిన్న చిన్న వాళ్ళ మీద సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళ మీద కేసులు పెడతాగా, మరి వీళ్ళు ఎందుకు పెట్టలా? తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా 4 చోట్ల బెయిల్ వస్తుంది అతనికి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించాడు బెయిల్. అయినా ఈయన పట్టు వాళ్ళ విక్రమార్కుల్లో ఉప్మా చట్టం పెట్టాడు. ఇక సర్లే సావని అని వదిలేసి కులం మతం పేరు అన్ని మార్చి మా మీదకు తోలేరు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు ఎటువంటి నష్టం లేదు. చంద్రబాబు నాయుడిని నమ్ముకుని ఇట్టాకి వెళ్తే మునిగేది జనసేన, మాకేం ప్రాబ్లం లేదు. ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన సెక్షన్లు ప్రెస్ మీట్ పెట్టి 5-6 సెక్షన్లు చెప్పి సెక్షన్ ప్రకారం శిక్షలు పడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమని చెబితే ఈయన చెప్పిన 6 గంటల్లో పిఠాపురంలో బెయిల్ వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెబితే పిఠాపురం సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు, ఎస్పీలు బెయిల్ ఇస్తారు. అతనికి ఈ పిచ్చి సెక్షన్లు పెడతారా? పవన్ కళ్యాణ్ సొంత పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ చెప్పిందని అడగదు. పవన్ కళ్యాణ్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న చోటే వాళ్ళు చెప్పింది వాళ్ళ పోలీస్ స్టేషన్లో నడవదు. వాళ్ళు చెప్పిన సెక్షన్లు పెట్టరు పోలీసు వాళ్ళు. పైనుంచి బిగ్ బాస్ ఏం చెబితే అడుగుతుంది. డిప్యూటీ సీఎంకి డమ్మీ సీఎంకి ఈ రాష్ట్రంలో పెద్ద వాల్యూ లేదు. డిప్యూటీ సీఎంకి డమ్మీ సీఎంకి ఇద్దరికీ లేదు వాల్యూ. ఎవరికి ఉంది? యాక్టింగ్ సీఎంకి ఉంది. యాక్టింగ్ సీఎం గారు నడుపుతాడు ఈ రాష్ట్రాన్ని. ఆయన చెప్పినట్టు పోలీస్ స్టేషన్లు వింటారు కానీ నేను డిప్యూటీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు చెప్పినట్టు వినరు. ఇది రాష్ట్రంలో అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇంకా మీరు ఆపేయండి స్టోరీలు. అతను మా మీద, ఇప్పుడు ఈ రాష్ట్రంలో క్రిస్టియన్స్ హిందువులు కలిసిమెలిసి ఉంటారు. ఎందుకంటే క్రిస్టియన్ అనేది వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కాదు. ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ సగం మంది వాళ్ళు ఉంటే సగం మంది వీళ్ళు ఉంటారు. ఒకే కుటుంబంలో అన్నో తమ్ముడు ఒక మతంలో ఉంటాడు, ఇంకొక అతను ఇంకో మతంలో ఉంటాడు. భార్య క్రిస్టియన్ అయితే హిందువుల భర్త ఉంటాడు. ఎవరెవరు కొట్టుకుంటారు? మీరు చెప్పారని చెప్పి కొట్టేసుకుంటారు అంటే అన్నదమ్ములు, భార్య భర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు, పక్కింటి వాళ్ళు ఎక్కువ కొట్టేసుకుని ఇక మిమ్మల్ని అధికారంలో తీసుకురావడం వాళ్ళ పని ఏంటి? కాబట్టి పిచ్చి ప్రయత్నాలు ఆపేయండి. మీరు చేసినటువంటి పొరపాట్లకి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పుకుని మీరు ఏదైనా చేసుకోండి. అంతేగాని ఈ బుర్ర తెచ్చి మాకు రుద్దటం. అతను రావణ నేతను వాళ్ళ ముగ్గురిని ప్రత్యేకించి ఏమీ మాట్లాడ్డు. ఇది వాస్తవం కాదా చెప్పమనండి.